అరే కనీసము కనికరం లేదేమా మీకు? మందకృష్ణ మీటింగులు పెట్టి బీజేపీకి ఓట్లే అని చెప్తా ఉంటే, కాంగ్రెస్ను ఓడికనిగా చూస్తూ ఉంటే కూడా, నరేంద్ర మోడీ వచ్చి ఇలా మొత్తము కుట్రలు పంతే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా ఆలోచించకుండా మీరు వర్గీకరణకు మీరు ఎంబడి పడతా ఉన్నారే. మాదిగలు ఓటు వేయకుంటే ఒకసారి ఓట్లు లేకపోవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? మరి రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు మీరైతే ఎక్కడ మీరు ఒపీనియన్ తీసుకున్నారు? ఏడ మీరు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 341 డిస్ప్లే చేయకపోయారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, జడ్జిమెంట్ పేపర్ పట్టుకొని చదువుతాను, ఇది మొత్తం జడ్జిమెంట్ ఇట్లా ఉంది, ఆర్టికల్ ఇట్లా ఉంది, సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది, వాళ్ళు చాలా కరెక్ట్ చేసిర్రు, నరేంద్ర మోడీ గారు చేసింది 100 రూపాయల న్యాయము కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేసినామని చెప్పురి. ఏదో వాళ్ళు అడిగినట్టు మీరు ఇచ్చినట్టు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మీరు ఇస్తున్నారు. అది కాన్స్టిట్యూషన్ ఏమన్నా కానీ నరేంద్ర మోడీ తప్పు చేసినా మీకు అవసరం లేదు, డివై చంద్రశూడ్ మోసం చేసినా మీకు అవసరం లేదు, రాంగ్ రూట్లో ఇచ్చినా మీకు అవసరం లేదు. అరే పంచుకుంటారు అంటారు, మళ్ళీ పంచుకుంటారు, అది ఉమ్మడి ఆస్తి. మళ్ళీ చెప్పిన సూర్యుడు ఎండ కొడుతుంటుంది, ఎండ కొడుతూ ఉంటే ఎండను పంచుకోలేము, అది యూనిక్, విశ్వంగా అందరికీ పడుతుంది. మనకు నిలబడే చోటు ఉంటుంది, మన మీద పడుతుంది. మనకు ఎండ కొట్టొద్దు అనుకుంటే గొడుగు పట్టుకుంటాం, లేదంటే ఇంట్లో పోతాం, లేదంటే షెట్ కింద పోతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ అందరికి సమానంగా వస్తాయి. కొంతమంది మాకు తక్కువ వస్తాయని తప్పది. నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఎండ కొట్టదు, నువ్వు షర్ట్ కుట్టినా నీకు ఎండ కొట్టదు, నువ్వు టోప్ పెట్టుకుంటే నీకు ఎండ కొట్టదు, నువ్వు బయటికి రావాలి, టోపి తీయాలి, షర్ట్ కిందకి వెళ్ళి బయటకు వస్తే నీకు ఎండ కొడుతుంది. అది యూనిక్ పవర్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా అంతే. దాన్ని ఇలా ఎవరెవరైతే దుర్మార్గులు ఇన్నేళ్ళు కొట్లాడిరో మందకృష్ణ అడగడం సరే, మా రేవంత్ రెడ్డి గారు ఆయనకు సపోర్ట్లు కొట్టడం సరే. ఇక మధ్యలో రాజ్యాంగం ఎక్కడనో అని అడిగిన వాళ్ళు ఎక్కడనో అని ఎక్కడ పోయి చిన్నప్పటి నుంచి మందకృష్ణ అంటే మా రేవంత్ రెడ్డి గారికి ఇక లేని ప్రేమ. ఓ దిక్కు ప్రేమ, ఓ దిక్కు భయం. వయమ్మో మాదిగలు చాలా మంది ఏం చేస్తారో, వయమ్మో నన్ను ఓడగొడతారేమో, రాజ్యాంగం నరేంద్ర మోడీ చేసింది బెస్ట్లో నాయన, దొరికింది ఛాన్స్లో నాయన అని చెప్పి వీళ్ళంతా వీళ్ళే చేసుకుంటారు. ఈ కేసు ఏమో పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్, పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ జరిగినటువంటి కేసులో, ఆ కేసులో వీళ్ళు ఇంప్లీడ్ 22వ నెంబరు వీళ్ళు జబ్బలు కొట్టుకుంటారు, వీళ్ళు గెలిపించినట్టు. మా ప్రభుత్వం అట్లా జబ్బలు దరుచుకుంటుంది, మా మందకృష్ణ అట్లా జబ్బలు దరుచుకుంటున్నాడు. వాయబ్బు మీ కథ చూసి నేను విచిత్రపోతా ఉన్నా. ఇక దేశం ఆగమవుతుంది అంటే ఇదే తీరు. రాజ్యాంగం ఇప్పుడు జనాలంతా ఏమో రాజ్యాంగం తీసేస్తారు అంటే తీసి బయటపడేది గిదే. రాజ్యాంగాన్ని నాశనం చేయడం అంటే గిదే, ఇంకా వేరేది ఏదో కాదు. రాజ్యాంగాన్ని సత్యనాశ చేయడం అంటే గిదే. ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. దేశంలోని పరిస్థితులను అర్థం చేసుకోలేని పొజిషన్లో మనం ఉన్నాం. ఏ రాష్ట్రం ఏమంటుంది, మహారాష్ట్ర ఏం చేస్తూ ఉంది, బీహార్ ఏం చేస్తూ ఉంది, ఉత్తరప్రదేశ్ ఏం చేస్తూ ఉంది, మధ్యప్రదేశ్ ఏం చేస్తూ ఉంది. అసలు రిజర్వేషన్ మీద గుజరాత్ ఏం తీసుకున్న స్టెప్పు? మనకెందుకు అంత ఉరుకులాట, మనకెందుకు అంత ఆవేశం? అసలు నేను అడుగుతా ఉన్నా ఇలా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తీర్పు ఇంతమంది చెప్పినా, దేశం మొత్తం చెప్పినా మా కాంగ్రెస్ పార్టీకి వినబడకపోవడం ఏందో నాకేం అర్థమే కాలే. ఇదేంది నాకు విడ్డూరము? ఎవడు చెప్పిన బుద్ధి ఇదంతా నాకు అర్థం కాలే. పరిశాన్ అంటే పరిశాను, నిజంగా అర్థం లేకుండా అయిపోయింది ఇలా. రాజ్యాంగాన్ని కాపాడే విషయం లోపల పదవులు ఎంటికతో పాసు పీకేసినోడే వీరుడు, వాడే వీరుడు. బతుకు తెరువు కోసం, గెలుపు కోసం జోకేతోడు వీరుడు గాడు, మోసగాడు. నేను ఎవరికైనా ఇదే బెదిరిస్తా. రాజ్యాంగాన్ని కాపాడినోడే, రాజ్యాంగం తరపున మాట్లాడినోడే వీరుడు. బతుకు తెరువు కోసం, పైసల కోసం గడ్డి తినేటువంటి విధవలు ఈ దేశ రక్షణలో ఎవడు ముందంజన ఉండడు.
మనకు బంగ్లాలు కావాలి. ఇవాళ జనాలు ఎట్లా అంటే పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, సెక్యూరిటీలు, 1000 మంది సెక్యూరిటీ. ఏముంటుందా ఆయనలా? హ్యాపీ ఉంటుందా? ఉంటుందా? ఇలా ఈ ప్రపంచంలో పైసలు నోట్ల మీద ఉన్నోళ్ళు, విగ్రహాలుగా నిలిచిన వాళ్ళు, పుస్తకాలలో నిలిచిన వాళ్ళు, చరిత్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళు ఎలా బతికిరో తెలుసుకోండి అని చెప్తా ఉన్నా అందరికీ. గప్పాలు ఏతులు పడబోకండి. తలుపులు మూసేసి ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా మేము పెద్ద పాలకులం అని బిల్డప్ కొడుతున్నాం. చాలామంది చూస్తూ ఉన్నాం. వాళ్ళ పేర్లు కూడా బయట పడతాయి కొన్ని రోజులు అయితే. మళ్ళా బయటికి ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. రాజ్యాంగం ఏమైపోయినా సరే, ఎవడేమైపోయినా సరే అపాయింట్మెంట్ దొరుకుతలేవా? ఇది మా స్థితి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ చెప్పిన విధంగా అయితే డివై చంద్రశుద్ధి గారు రాజ్యాంగాన్ని మోసం చేశాడు అంటే ఈ దేశ ప్రజలను మోసం చేశారు, అంబేద్కర్ గారిని తప్పుదోవ పట్టించారు. కాబట్టి డివై చంద్రశుద్ధిని ప్రశ్నించి శిక్షించి జైల్లో పెట్టాలి. నరేంద్ర మోడీ ఇలా 5,000 మంది కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక్క కులానికి సపోర్ట్ ఇచ్చి ఆ సపోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇప్పిస్తానని మాట ఇచ్చినందుకు నరేంద్ర మోడీ మీద కూడా, ప్రధానమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ మీద కేసు చేయాలి. దానితో పాటు భారత రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలందరూ గౌరవించాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పారో అదే మనం పాటించాలి. మాదిగలు సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరిని విడగొట్టాలంటే ఒకరికి ఎక్కువ ఇస్తే వాడు అందుకే అవుతాడు. ఫస్ట్ ఇన్ని కొట్టాలి, ఈయన్ని కొట్టినాక మళ్ళీ నిన్ను కూడా కొడతారు. అది గుర్తుపెట్టుకో. మీరేమనుకుంటారు, నాకు ఇంత రొట్టి ఇచ్చింది కాబట్టి వానికి ఇవ్వలేదు కాబట్టి వాని సంఖ్యలో పోయిస్తారు. వీళ్ళు అట్లా కావద్దని చెప్పి మాదిగలకు కూడా చెప్తా ఉన్నా. మీరు జబ్బలు దర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒరిగేది ఏమి లేదు. 100కి నరేంద్ర మోడీ 90% ఇవాళ నిరుద్యోగంతో, నిరక్షరాస్యతో ఇవాళ జీడిపి పడిపోయి దేశం అప్పులపాలయ్యి సంస్థలన్నీ ప్రైవేటుల చేతులకు పోయి ఈ దేశం అడ్డగోలుగా ధరలు పెంచి ప్రజలంతా చావు బతుకుల్లో ఉన్నారు. అప్పుల పాలైనటువంటి 48% కుటుంబం ఈ దేశ కుటుంబాలు ఈ దేశంలో అప్పులలో ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ రాజ్యాంగ ద్రోహానికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ షుడ్ థింక్ కాంగ్రెస్ షుడ్ రీవెరిఫై చేయాలని చెప్తా ఉన్నా. ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఖచ్చితంగా మీరు హైకమాండ్తో మాట్లాడండి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలతోటి ఎవరెవరైతే ప్రతినిధులు ఉన్నారో అనేక రాష్ట్రాలతో చర్చలు జరిపి ఈ తీర్పును మొత్తము వెనక్కి తీసుకునే విధంగా జరగాలని మాదిగలు కూడా చెప్తా ఉన్నా. ఈ తీర్పు ప్రమాదకరమైనది. ఈ తీర్పు ఏం చెప్తా ఉందంటే చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు అంటా ఉంది. బ్రాహ్మణులు అయినప్పుడు ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళనో దళితులందరూ బ్రాహ్మణులు అవుతారో మీకు అంటరాంతనం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్ లేదంటా ఉంది. ఇలా పశువులు కాస్తోడు, వ్యవసాయం చేస్తోడు, పశువుల వ్యాపారం చేస్తోడు కూడా వైశ్యులు అంటా ఉంది ఈ తీర్పులో కుట్ర దాగి ఉంది. ఇలా పశువులు కాస్తోడంట వైశ్యుడంట, వ్యాపారం చేస్తాడు వైశ్యుడంట, వ్యవసాయం చేస్తాడు వైశ్యుడంట. వైశ్యులకు రిజర్వేషన్లు లేవు కాబట్టి వీళ్ళకి కూడా లేవు. అంటే మ్యాక్సిమం రిజర్వేషన్లు పీకేసే కుట్రలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని చించివేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దొంగ నాటకాలు వద్దు చెప్తా ఉన్నా బీజేపీకి. ఈ అన్నంపురం తప్పిన కాంగ్రెస్ వదిలిపెట్టేసేది. దొంగ నాటకాలు బీజేపీకి వద్దని అడుగుతా ఉన్నా నేను. మీరు నాటకాలు చేయొద్దు. మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే రాజ్యాంగాన్ని చింపేయండి. మీరు ఏం గాలబెట్టుకుంటారో గాలబెట్టుకురు, ఎంత తింటారో తినరు, ఎంత తాగుతారో తాగురు, మీ మీద మనవే. కానీ ఉన్న రాజ్యాంగాన్ని ఊకుంచకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇలా ఈ దేశాన్ని కాపాడుకున్నటువంటి శుద్ధ శక్తులాగా ఈ దేశం మీద వాడి సావకండి అని అంటా ఉన్నా. ఐఎమ్ రెస్పెక్టింగ్. అంటే రేవంత్ రెడ్డి గారు కనుక ఒకవేళ 341 ఆర్టికల్ గురించి తెలియకపోతే, అంటే చూసి ఉండకపోతే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను చూసి ఉండకపోతే, హోమోజియనస్ గ్రూప్ను అబ్జర్వ్ చేయకపోతే, వీళ్ళ కుట్రలను పసిగట్టకపోతే, నేను ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకంతో ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిందని చెప్పిన. సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చినా మనం గౌరవించాలి కాబట్టి, మనం వ్యతిరేకించొద్దు కాబట్టి ఆయన గౌరవించడాన్ని నేను నమ్మినా. కానీ 6 నెలల తర్వాత కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా లక్షలాదిగా మంది మాలలు చేసినటువంటి పోరాటాన్ని చిన్నచూపు చూశాడు. ఎక్కడ కూడా ఆయన దాన్ని చెవులో కూడా ఎక్కించుకోలేదు. ఒక ఎంటికతో సమానంగా చూసినటువంటి అని మేము భావిస్తూ ఉన్నాం.
ఇలా మీరు దయచేసి మీరు డివై చంద్రచూడ్ తీర్పు అమృతం శిరోధార్యం అని మీరు ప్రకటిస్తారా? ప్రకటించండి. నరేంద్ర మోడీ యొక్క విధానాలు మీకు నచ్చితే మీరు నెత్తిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇక మీ ఇష్టం, అది మీ గొప్పతనము, మీ గౌరవము మీరు ఇచ్చుకుంటూ అనేకమైన విషయాలను మేము అనేకసార్లు చర్చించడం. అయినా కానీ మాకు ఉద్యోగాల కోసమో మాకు ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయని మా బాధ కాదు. భారత రాజ్యాంగాన్ని లేని అంశాలను కూడా ఓవర్ రూల్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఒకసారి ఓవర్ రూల్ చేసి, ఇప్పుడు దళితులను ఓవర్ రూల్ చేసి దెబ్బ కొట్టింది, తర్వాత ఇంకోరిని కొడుతుంది, తర్వాత ఇంకోరిని కొడుతుంది, మొత్తం మీద రాజ్యాంగాన్ని పక్కకు పెడుతుంది. ఆల్రెడీ సగము రాజ్యాంగం ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతలేదు. అనేక కోర్టు తీర్పులలో మోసం. ఇక బిల్కిస్ బానో కేసులో 14 మంది మహిళలను, ఆ కుటుంబ సభ్యులను, ఒక ప్రెగ్నెంట్ మహిళను, ఆడపిల్లను కూడా చూడకుండా రేపు చేసి హత్య చేసినటువంటి దుర్మార్గులను, కఠిన కారాగార శిక్ష పడ్డ వాళ్లకు పూలదండలు వేసి మిఠాయిలు వంచి జైళ్ళకెళ్ళి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. దీనికి రాజ్యాంగం ఉందా? రాజ్యాంగం రెస్పెక్ట్ ఉందా? ఒక రాజరికంలో కూడా ఇంత ఘోరం జరగదు. మణిపూర్లో మంటలు మండుతూ ఉన్నాయి. రజిలింగ్ మహిళలు దున్నపోతులు అవమానపరిచారు. రైతులు రోడ్ల మీదకి వచ్చిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. అడ్డగోలుగా ధరలు పెంచినటువంటి నరేంద్ర మోడీ ఇలా హీరోగా చలామణి అవుతుంటే నరేంద్ర మోడీని ప్రశ్నించలేని మీరు, నరేంద్ర మోడీ ఇచ్చిన తీర్పును మీరు నెత్తిలో పెట్టుకున్నటువంటి మీకు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మీరు కేర్ చేయరంటే మీకు నేనేమంటాను అంటే, ఇక నేను ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు. ఇఫ్ ఐ స్పీక్ మోర్ దెన్ దిస్, it will not fruitful and it will not healthy for to me and to others. అందుకనే ఐఎమ్ గెటింగ్ బ్యాక్. నేను యంగ్స్టర్ కావచ్చు, నేను ఆవేశంగా మాట్లాడవచ్చు, అందులో వాస్తవం లేకపోతే ఇమ్మీడియట్గా ఖండించాలని చెప్తా ఉన్నా. నేను తప్పుగా మాట్లాడితే ఇమ్మీడియట్గా నాకు కౌంటర్ ఇవ్వండి, నన్ను తప్పని చెప్పండి. నేను కరెక్ట్ మాట్లాడి అనుకున్న వాళ్ళు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫోన్లో ఎంతమంది ఉంటే అంతమందికి పంపండి. నేను కరెక్ట్ మాట్లాడి అనుకుంటే, నేను తప్పని మాట్లాడుకుంటే మీరు నన్ను కట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయకండి. మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ప్రజల్లోకి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ తప్పు తీర్పిచ్చినటువంటి డివై చంద్రచూడ్ను ఖచ్చితంగా వీళ్ళ దేశద్రోహులుగానే మేము భావిస్తాం. నరేంద్ర మోడీ గారు కూడా ఈ తీర్పును సమర్థించిండు, కానీ 6 నెలల నుంచి ఎక్కడ కూడా దీన్ని జోలు చేస్తలేడు, భయపట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి అమెండ్మెంట్ చేసినాక సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం చేస్తే రాష్ట్రాల ఆమోదం తెలపాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇల్లీగల్గా చేస్తూ ఉంది. డివై చంద్రచూడ్ చేసే తప్పే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా రీవెరిఫై చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, విన్నవించుకుంటా ఉన్నా. ఇది మేము ఇలా మాలల కోసమో మాదిగలకు వ్యతిరేకంగానే కాదు, ఈ భారతదేశంలో పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునంలో భాగంగానే నేను మాట్లాడుతున్నా తప్ప ఇంకోటి కాదని నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. లక్షలాది మంది రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ప్రేమించే వాళ్ళు కావాలి తప్ప ఇలా రాజ్యాంగం మీద కుట్రలు చేస్తూ ఇలా అనేక రకాల తప్పుడు తీర్పులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇలా అన్ని రకాలుగా మోసపోతున్నటువంటి ఈ భారత ప్రజల్లో పేదరికంలో మునిగిపోయారు, ఆకలి కేకలలో మునిగిపోయారు, అభద్రతలో మునిగిపోయారు. ఈ దేశంలో నదులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టినదే తప్ప ఈ నరేంద్ర మోడీ కట్టింది ఏం లేదు. ఇచ్చిన ఉద్యోగాలు లేవు, పెంచిన జీడిపి లేదు. డిమానిటైజేషన్ తర్వాత ఎంఎస్ఎంఈ కంపెనీలన్నీ మూతపడిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేక బతుకులు లేక ఇలా జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో మొత్తం ప్రైవేటీకరణ తప్పి దొంగల చేతుకు దేశ సంపద పోయింది. ఇలా దేశం అవగోడిస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం లోపల ఈ వర్గీకరణ తీర్పు అనేది అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయని, ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళు మూసుకొని ఇంప్లిమెంట్ చేయడాన్ని పూర్తిగా నిరోధిస్తూ వ్యతిరేకిస్తూ దీన్ని సరిదిద్దుకోవాల్సిందని చెప్పి సూచన చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీదకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఛానల్లో ముందరకు విధంగా అనేక రకాలుగా అందరికి చెప్పి
ముందుకు తీసుకుపోతే విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగం వర్చిల్లాలే. కాంగ్రెస్ ప్రభుత్వము జడ్జిమెంట్ను ఒకసారి చదవండి, ఏమేమి ఉందో నిపుణులతో అయితే చూడండి. తప్పు నేనేమన్నా అంటే మాదిగలకు ఇచ్చినందుకు మాకు బాధ కాదు, మాదిగలకు ఇచ్చినందుకు మాకు బాధ కాదు. రాజ్యాంగాన్ని పాడు చేసే కుట్రలో బీజేపీ ఉంది. దాన్ని తెలియక మీరు గుడ్డిగా మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు. మీరు చదవకుండా వచ్చి ఇప్పుడు చదవండి. గుడ్డిగా ఆమోదిస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా ఖచ్చితంగా భారత రాజ్యాంగం కాపాడుకునే క్రమంలో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.